Hello everyone, welcome to our channel Maths by Pritham sir. In this video, we are going to discuss about canonical form. Reduced to normal or canonical form. Normal form and canonical form are the same. Every m by n matrix of a rank R can be reduced to the form IR or IR comma 0 or IR 000. ఈ ఫామ్ లో మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ ని కన్వర్ట్ చేసుకునే దాన్ని reducing to normal form or canonical form అంటాం by using elementary row operations and column operations ని యూస్ చేసి ఈ నార్మల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకుంటాము. ఓకే, the rank of m by n matrix capital A is R if it can be reduced to the form IR 000. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది R అవుతే, ఇఫ్ ఇన్ కేస్ 3/3 మ్యాట్రిక్స్ దీని ఒక ర్యాంక్ 2 అవుతే దీన్ని మనం నార్మల్ ఫామ్ లో మార్చితే I2 0 I2 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ విత్ ఆర్డర్ 2 తోటి ఫామ్ అవుతుంది. మిగతా మ్యాట్రిక్స్ అనేది ఇలా 0 ఫామ్ గా ఫామ్ అవుతుంది. ఓకే, ఫైనైట్ చైన్ ఆఫ్ ఎలిమెంటరీ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్. ఇందులో రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ రెండు కూడా యూజ్ చేస్తాం. If capital A is m by n matrix of order of rank A or there exists a non-singular matrices capital P and Q such that PAQ is equal to IR 000 గా ఫామ్ అవుతుంది. కెనానికల్ ఫామ్ P and Q అనేవి నాన్ సింగులర్ మ్యాట్రిసెస్, అంటే వీటి యొక్క డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. వీటి ర్యాంక్స్ ఫుల్ గా ఉంటాయి. కాకపోతే ఈ ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 6 అవుతాయి. వీటి మల్టిప్లై చేస్తే దీని ఈ నార్మల్ ఫామ్ అనేది IR 000 గా ఫామ్ అవుతుంది. ఓకే, now we see one example. Find the rank of a matrix by reducing it to the normal form. ఈ మ్యాట్రిక్స్ నార్మల్ ఫామ్ మార్చి దాని యొక్క ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ A is equal to 2135 4213 84 713 84 -3 -1. ఫస్ట్ రో ఆపరేషన్స్ అని అప్లై చేసి ఫస్ట్ ఈ 3 టర్మ్స్ 0 చేద్దాం బై యూజింగ్ ఫస్ట్ రో, అండ్ నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ 0 చేద్దాం బై యూజింగ్ సెకండ్ రో, నెక్స్ట్ ఈ టర్మ్ 0 చేద్దాం బై యూజింగ్ థర్డ్ రో. మనం ఎక్లాన్ ఫామ్ లో ఎలా అయితే రో ఆపరేషన్స్ అప్లై చేస్తామో సేమ్ ఇక్కడ రో ఆపరేషన్స్ అప్లై చేసి ఈ టర్మ్స్ 0 చేద్దాం. నెక్స్ట్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసి ఈ టర్మ్స్ ఈ 2 టర్మ్స్ ఈ టర్మ్ ని కూడా 0 చేద్దాం. చూద్దాం ఫస్ట్ ఏ 2135 ఫస్ట్ వన్ ఏం చేంజ్ చేయట్లేదు. సెకండ్ రోలో ఈ 4 ఉన్న ప్లేస్ లో 0ని 0 వచ్చేలాగా రో ఆపరేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. R2 దీనికి ఏ రో ఆపరేషన్ అప్లై చేస్తే ఈ టర్మ్ 0 ఇక్కడ 4 ఉంది కాబట్టి R2 -2R1 చేస్తే ఈ టర్మ్ 0 అవుతుంది. R2 ప్లస్ లో 4 -2 ఇంటూ R1 ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 4 0 అవుతుంది. నెక్స్ట్ 2 - 2 ఇంటూ R1 పాయింట్ లో ఏముంది 1 2 - 2 0 1 - 2 ఇంటూ ఈ 3 1 - 6 అంటే -5. నెక్స్ట్ 3 - 2 ఇంటూ ఈ టర్మ్ 5 3 - 6 3 - 10 అంటే -7. నెక్స్ట్ ఈ టర్మ్ 0 చేయాలి. సేమ్ రో ఆపరేషన్ యూజ్ చేసి ఫస్ట్ రోని యూజ్ చేసి R3 మైనస్ R1 ఏ టర్మ్ తో మల్టిప్లై చేస్తే ఏ స్కేలర్ టర్మ్ తో ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ 8 ఉంది 8 మైనస్ సంథింగ్ ఇంటూ 2 ఇది చేస్తే 0 అవ్వాలి. ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే R3 - 4R1 చేస్తే మనకి వాల్యూ 0. ఈ ప్లేస్ లో ఉన్న వాల్యూ అనేది 0 వస్తుంది. సో R3 - 4 ఇంటూ R1 తీసుకుంటాం. 8 - 4 ఇంటూ 2 0 అవుతుంది. నెక్స్ట్ 4 - 4 ఇంటూ 1 4 - 4 0 అవుతుంది. నెక్స్ట్ 7 - 4 ఇంటూ 3 7 - 12 -5 అవుతుంది. నెక్స్ట్ 13 - 4 ఇంటూ 5 13 - 20 -7. నెక్స్ట్ లాస్ట్ రో R4 లో కూడా సేమ్ ఈ పొజిషన్ లో 8 ఉంది. ఈ పొజిషన్ 0 చేయాలి బై యూజింగ్ రో 1. సేమ్ R4 - 4R1 తీసుకుందాం. ఇక్కడ ఈ ప్లేస్ కూడా 0 అయిపోతుంది. 8 - 4 ఇంటూ R1 పొజిషన్ 2 8 - 8 0. నెక్స్ట్ 4 - 4 ఇంటూ ఈ టర్మ్ 1 4 - 1 4 - 4 0 అవుతుంది. నెక్స్ట్ -3 - 4 ఇంటూ 3 -3 -12 -15 అవుతుంది. నెక్స్ట్ ఈ పొజిషన్ -1 - 4 ఇంటూ 5
-1 -20 -21 అవుతుంది. ఈ టర్మ్స్ 0 అయిపోయాయి. నెక్స్ట్ ఈ టర్మ్స్ కూడా, ఈ 2 టర్మ్స్ కూడా 0 అయిపోయాయి. నెక్స్ట్ ఈ టర్మ్ 0 చేయాలి బై యూజింగ్ సెకండ్ రో, సారీ బై యూజింగ్ థర్డ్ రో. ఈ 3 టర్మ్స్ 0 చేయడానికి ఫస్ట్ రో యూజ్ చేస్తాం. ఈ 2 టర్మ్స్ 0 చేయడానికి సెకండ్ రో యూజ్ చేస్తాం. ఈ టర్మ్ 0 చేయడానికి థర్డ్ రోని యూజ్ చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సెకండ్ థర్డ్ రోస్ అలానే రాసుకున్నాం. 2 1 3 5 0 0 -5 -7 0 0 -5 -7. ఈ పొజిషన్ 0 కావాలంటే -15 అనేది 0 అవ్వాలి అంటే R4 దీనికి -15 ప్లస్ -5 ఉంది. ఏ టర్మ్ తోటి మనం మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ 0 అవుతుంది. దీనికి ఈ -5కి 3 తోటి మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ 0 అవుతుంది. -15 ప్లస్ -5 ఇంటూ 3 -15 -15 ప్లస్ ఇక్కడ మైనస్ తీసుకుందాం. మైనస్ తీసుకుంటే అప్పుడు స్టార్ట్ -15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 -15 ప్లస్ 15 0 అవుతుంది. సో R4 -3R3 తీసుకుందాం. ఇప్పుడు సాటిస్ఫై అవుతుంది చూడండి. 0 -0 0 టర్మ్ అవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ -15 -3 ఇంటూ R3 వాల్యూ -5 -15 -3 ఇంటూ -5 అంటే -15 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 అవుతుంది. ఈ వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ -21 -3 ఇంటూ R3 ఈ టర్మ్ -7 -21 -3 ఇంటూ -7 -21 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21 అవుతుంది. ఈ వాల్యూ కూడా 0 అవుతుంది. ఈ వాల్యూ 0 అయిపోయి ఈ కాలం 0 అయిపోయింది. ఈ టర్మ్ 0 అయిపోయినాయి. ఈ టర్మ్స్ కూడా 0 అయిపోయి. ఇక్కడ చూడండి, మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ చేయాలి. ఇందులో ఉండి మనకి ఇచ్చిన నార్మల్ ఫామ్ కావాలంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ 2 టర్మ్స్ కూడా 0 అయిపోతాయి. సేమ్ ఆపరేషన్ ఇక్కడ అప్లై చేద్దాం. కొంచెం ఇదంతా ఎరేజ్ చేసుకుందాం. మనం ఇక్కడ చేద్దాం. And 1 minute. క్యాలిక్యులేషన్స్ అంతా కూడా అరేంజ్ చేసుకుందాం. A is equal to 2 1 3 5 అలానే ఉంచుకుంటున్నాం. అలానే సెకండ్ రౌండ్ అలానే ఉంచుకుంటున్నాం. 0 0 -5 -7 R3 ఈ రెండు పొజిషన్ కూడా 0 0 ఉన్నాయి. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ పొజిషన్ కూడా 0 అయిపోతుంది. అంటే R3 మైనస్ R2 చేస్తే ఈ 2 టర్మ్స్ 0 అయిపోతుంది. R3 మైనస్ R2 0 - 0 0 0 - 0 0 -5 -5 -5 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 అవుతుంది. ఈ టర్మ్ కూడా 0 అయిపోతుంది. -7 ఆఫ్ -7 ఈ టర్మ్ కూడా 0 అయిపోతుంది. ఈ లాస్ట్ లో మొత్తం కూడా 0 0 0 ఇలానే ఉంచుకుంటాం. ఇప్పుడు ఈ టర్మ్ 0 చేద్దాం. ఈ టర్మ్ 0 చేద్దాం బై యూజింగ్ కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేసి. ఓకే, ఫస్ట్ కాలం అలానే ఉంచుకుంటున్నా. 2 0 0 0 నెక్స్ట్ ఈ టర్మ్ 0 అవ్వాలి అంటే C2 మైనస్ 2C2 మైనస్ C1 చేస్తే ఈ టర్మ్ 0 అవుతుంది. చూడండి, C2 2 ఇంటూ 1 మైనస్ C1 వాల్యూ 2 2 మైనస్ 2 0 అవుతుంది. 0 2 ఇంటూ 0 0 0 మైనస్ 0 0 2 ఇంటూ 0 0 మైనస్ 0 0 అవుతుంది. 2 ఇంటూ 0 0 మైనస్ 0 0 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ 0 చేయాలి. C3 ని 0 చేయాలి అంటే 3 ఇంటూ C3 2 ఇంటూ C3 మైనస్ 3 ఇంటూ C1 చేస్తే 0 అవుతుంది. 2 ఇంటూ 3 C3 వాల్యూ 3 మైనస్ 3 ఇంటూ C1 వాల్యూ 2 రెండింటిని 6 మైనస్ 6 ఈ టర్మ్ 0 అవుతుంది. అంటే ఈ కాలం ఆపరేషన్ అప్లై చేయొచ్చు. సో ఈ వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ -5 2 ఇంటూ -5 మైనస్ 3 ఇంటూ C1 వాల్యూ 0 అంటే 2 ఇంటూ -5 -10 ఈ 3 ఇంటూ 0 అంటే 0 అవుతుంది. ఈ టర్మ్ -10 అవుతుంది. నెక్స్ట్ 0 ఇంటూ 2 0 మైనస్ 3 ఇంటూ 0 0 0 మైనస్ 0 0 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా 0 ఇంటూ 0 ఇంటూ 2 మైనస్ 3 ఇంటూ 0 కూడా ఈ వాల్యూ కూడా 0 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ 0 చేద్దాం. థర్డ్ కాలంలో ఉన్న టర్మ్ కూడా 0 చేద్దాం.
C4 2C4 minus 5C1 చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది. 2 into 5 minus 5 into ఈ 2 10 minus 10 0 అయిపోతుంది. సో ఈ ఆపరేషన్ ని అప్లై చేయొచ్చు. నెక్స్ట్ 2 into minus 7 minus 5 into C1 వాల్యూ 0 అంటే minus 14 0 into something 0 0 minus something కూడా 0 ఈ టర్మ్ కూడా 0 నే అవుతుంది. నెక్స్ట్ ఈ థర్డ్ కాలం యూజ్ చేసి ఈ టర్మ్ ని 0 చేద్దాం. ఓకే, a is equal to ఫస్ట్ ఈ టర్మ్స్ ని మైనస్ ఈ కాలం ని -10 తో డివైడ్ చేద్దాం. అలానే C4 కాలం ని -14 తో డివైడ్ చేద్దాం. C1 ని 2 తోటి డివైడ్ చేద్దాం. మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో ఓన్లీ 1s and 0s ఉంటాయి కాబట్టి C1 ని C1/2 చేద్దాం. ఈ కాలం మొత్తం 2 తో డివైడ్ చేస్తే 2/2 అంటే 1 0 0 0 వస్తుంది. ఈ 0 0 0 0 ఈ టర్మ్ అలానే ఉంచుకుందాం. నెక్స్ట్ C3 ని C3/-10 తో డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే 0 0 1 0 0 వస్తుంది. C4 ని C4-14 తోటి డివైడ్ చేద్దాం. ఫోర్త్ కాలం ని -14 తో డివైడ్ చేస్తే 0 1 0 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇటువైపు రాస్తున్నా లాస్ట్ స్టెప్. ఈ టర్మ్ ని 0 చేసుకున్నాం బై యూజింగ్ C3. A is equal to 1 0 0 0 0 0 0 0 0 1 0 0. నెక్స్ట్ C4 minus C3 వేస్తుంది. ఈ C4 కాలం ఈ కాలం ని బై యూజింగ్ C3 తోటి ఈ వాల్యూని 0 చేస్తున్నా. C4 minus C3 చేస్తే 0 వస్తుంది. 0 minus 0 0 అవుతుంది. 1 minus 1 0 అవుతుంది. 0 minus 0 0 0 minus 0 0 అవుతుంది. దట్ ఇంప్లైస్ మనకి మిగిలిన మ్యాట్రిక్స్ రాద్దాం. మనకి మిగిలిన మ్యాట్రిక్స్ లో ఈ రో అండ్ ఈ కాలం ని ఇంటర్చేంజ్ చేద్దాం. చేంజ్ చేస్తే C2 అండ్ C3 ఇంటర్చేంజ్ చేస్తున్నా. ఇంటర్చేంజ్ చేస్తే 1 0 0 0 ఈ కాలం అటు ఈ కాలం ఇటు ఇంటర్చేంజ్ చేస్తున్నా. 0 1 0 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 గా వచ్చింది. ఈ మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ రాస్తుంది. A is equal to I2 0 0 0. ఈ మ్యాట్రిక్స్ అనేది 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. ఐడెంటిటీ అనేది ఇది I2 0 0 0 0 గా ఉంది. సో దీని ఒక ర్యాంక్ ఏమవుతుంది అంటే ర్యాంక్ ఆఫ్ A is equal to దీని ఒక ఆర్డర్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఒక ఆర్డర్ ఎంత 2. సో ద గివెన్ మ్యాట్రిక్స్ ఒక ఆర్డర్ అనేది 2 అవుతుంది. ఇలా బై యూజింగ్ నార్మల్ ఫామ్ యూజ్ చేసి గివెన్ మ్యాట్రిక్స్ కి ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. Now we see one more example. A is equal to 1 3 4 5 1 2 6 7 1 5 0 10. ఓకే, దీన్ని నార్మల్ ఫామ్ మార్చి దీనికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేద్దాం. A is equal to ఫస్ట్ లో యూజ్ చేసి ఈ 2 టర్మ్ 0 చేద్దాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి సింపుల్ గా ఫస్ట్ లో అలానే ఉంచుకుందాం. R2 ని R2 minus R1 చేద్దాం. R2 minus R1 చేస్తే ఈ పొజిషన్ 0 అయిపోతుంది. 1 minus 1 0 2 minus 3 minus 1 6 minus 4 2 7 minus 5 2. నెక్స్ట్ R3, ఇక్కడ R3 ఈ పొజిషన్ వచ్చి 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి R3 minus R1 చేద్దాం. 1 minus 1 0 5 minus 3 2 0 minus 4 minus 4 10 minus 5 minus 10 minus 5 plus 5 వస్తుంది. నెక్స్ట్ A is equal to ఈ టర్మ్స్ మనం 0 చేసుకున్నాం బై యూజింగ్ R2. ఫస్ట్ వన్ అలానే ఉంచుకున్నాం 1 3 4 5. సెకండ్ వన్ కూడా అలానే ఉంచుకున్నాం 0 minus 1 2 2. R3 ని R3 plus 2R1 చేద్దాం. R3 వాల్యూ 2 plus 2 into R2 వాల్యూ, ఇక్కడ R2 వాల్యూ -1. ఈ టర్మ్ 2 plus -2 వాల్యూ 2 into -1 -2 అవుతుంది. 2 minus 2 0 అవుతుంది. సో ఈ రో ఆపరేషన్ అనేది మనకి వర్క్ అవుతుంది. 0 plus 2 into 0 0 2 plus 2 into -1 0 -4 plus 2 into 2 -4 plus 4 వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ 5 plus 2 into 2 అంటే 5 plus 4 is equal to 9 అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూస్ ప్రిన్సిపల్ ఈ టర్మ్స్ అన్ని 0 అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఈ టర్మ్స్ పైన ఈ టర్మ్స్ కూడా
0 చేద్దాం బై యూజింగ్ కాలమ్ ఆపరేషన్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కాలం అలానే ఉంచుకుందాం 1 0 0. ఫస్ట్ కాలం యూజ్ చేసి ఈ ప్లేస్ ని 0 చేద్దాం. C1 C2 minus 3C1 3 minus 3 into C1 ఈ పాయింట్ చేస్తే మనకి ఈ పాయింట్ అనేది 0 అవుతుంది. సో 3 minus C2 minus 3C1 అనేది సాటిస్ఫై అవుతుంది. సో 3 minus 3 into 0 0. నెక్స్ట్ -1 minus 3 into 0 -1. నెక్స్ట్ 0 minus 3 into 0 0. నెక్స్ట్ ఈ C3 వాల్యూలు కూడా ఈ 4 ప్లేస్ ఉన్న ఈ టర్మ్ కూడా 0 చేద్దాం బై యూజింగ్ C1 C3 minus 4C1 చేద్దాం. చేస్తే ఈ ప్లేస్ కూడా 0 అయిపోతుంది మనకి బై యూజింగ్ కాలమ్ 1. C3 4 minus 4 into 1 4 minus 4 0. 2 minus 4 into 0 2 minus 4 into 0 అంటే 4 into 0 0 2 minus 0 అంటే 2. నెక్స్ట్ 0 minus 4 into 0 0 minus 0 0 అవుతుంది. నెక్స్ట్ ఈ పొజిషన్ కూడా బై యూజింగ్ C1 తోటి 0 చేద్దాం. C4 minus 5C1 C4 వాల్యూ 5 minus 5 into C1 వాల్యూ 1 5 minus 5 into 1 అంటే 5 minus 5 0. నెక్స్ట్ 2 minus 5 into ఈ పొజిషన్ 0 అంటే 5 into 0 0 2 minus 0 2 అవుతుంది. నెక్స్ట్ 9 minus 5 into ఈ పొజిషన్ 0 5 into 0 0 అవుతుంది. 9 minus 0 అంటే 9. నెక్స్ట్ ఇంత ఎరేజ్ చేద్దాం. Now we erase this all these calculations. Okay, now we see ఇప్పుడు ఈ టర్మ్ ని బై యూజింగ్ C2 సెకండ్ వన్ యూజ్ చేసి సెకండ్ కాలమ్ యూజ్ చేసి ఈ టూ పొజిషన్ ని 0 చేద్దాం. చూద్దాం. A is equal to ఫస్ట్ కాలమ్ అలానే ఉంచుకుంటున్నా 1 0 0. సెకండ్ కాలమ్ నుండి అలానే ఉంచుకుంటున్నా 0 -1 0. థర్డ్ కాలమ్ ఈ పొజిషన్ 0 అవ్వాలంటే C3 plus 2C2 ఈ C2 కి 2 మల్టిప్లై చేస్తే ఈ పొజిషన్ అనేది 0 అవుతుంది. C3 పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ 2 plus 2 into దాని C2 పాయింట్ ఈ పాయింట్ -1 2 ప్లస్ ఇంటూ మైనస్ -2 into 1 2 అవుతుంది. 2 minus 2 0 అవుతుంది. సో ఈ ఆపరేషన్ అనేది మనకి వర్క్ అవుతుంది. 0 plus 2 into 0 0 2 plus 2 into -1 2 minus 2 ఈ టర్మ్ 0 అవుతుంది. నెక్స్ట్ 0 plus 2 into 0 ఈ టర్మ్ కూడా 0 అయిపోతుంది. నెక్స్ట్ సేమ్ C4 కూడా అలానే కన్వర్ట్ చేద్దాం. C4 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సేమ్ ఆపరేషన్ అప్లై చేద్దాం. C4 plus 2C2 0 plus 2 into 0 ఈ టర్మ్ 0 అయిపోతుంది. నెక్స్ట్ 2 plus 2 into -1 2 minus 2 ఈ టర్మ్ కూడా 0 అయిపోతుంది. నెక్స్ట్ 9 plus 2 into ఈ టర్మ్ 0 ఈ టర్మ్ కూడా 9 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. సో ఈ సెకండ్ కాలమ్ ని -1 తో డివైడ్ చేద్దాం. అలానే ఈ ఫోర్త్ కాలమ్ ని +9 తోటి డివైడ్ చేద్దాం. ఫస్ట్ కాలమ్ అలానే 1 0 0. సెకండ్ కాలమ్ ని C2 by -1 తోటి డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే 0 -1 by -1 అంటే 1 0. థర్డ్ కాలమ్ యాజ్ ఇస్ అలానే ఉంచుకుందాం 0 0 0. ఫోర్త్ కాలమ్ ని 9 తోటి డివైడ్ చేద్దాం. C4 by 9 0 by 9 0 0 by 9 0 9 by 9 1 అవుతుంది. మనం ఈ టూ కాలమ్స్ ని ఇంటర్చేంజ్ చేద్దాం. A is equal to C3 ఇంటర్చేంజ్ విత్ C4 1 0 0 0 1 0. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే ఫస్ట్ ఫోర్త్ కాలమ్ రాస్తాం. థర్డ్ కాలమ్ ప్లేస్ లో 0 0 1. ఫోర్త్ కాలమ్ ప్లేస్ లో థర్డ్ కాలమ్ రాద్దాం 0 0 0. ఇది ఒక 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. అంటే A is equal to I3 0 వచ్చింది. Therefore ఇది నార్మల్ ఫామ్ కన్వర్ట్ అయిపోయింది. బై యూజింగ్ దిస్ నార్మల్ ఫామ్ ద ర్యాంక్ ఆఫ్ ఏమవుతుంది, ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డరే ఈ మనకి ఇచ్చిన గివెన్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అవుతుంది. ఆర్డర్ ఆఫ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఆఫ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ 3.
ఆర్డర్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇస్ 3, సో ద ర్యాంక్ ఆఫ్ ఎ గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ 3. ఇలా బై యూజింగ్ నార్మల్ ఫామ్ యూజ్ చేసి ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ మరో ప్రాబ్లం, ఈ ప్రాబ్లం కూడా చూద్దాం. సేమ్ నార్మల్ ఫామ్ కన్వర్ట్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. A is equal to 2 3 minus 2 5 1 3 minus 1 2 0 4 4 minus 5 6 minus 5 7. ఫస్ట్ ఈ 2 టర్మ్ 0 చేద్దాం బై యూజింగ్ రో 1, తర్వాత ఈ టర్మ్ ని 0 చేద్దాం బై యూజింగ్ R2. A is equal to ఫస్ట్ రో అలానే 2 3 minus 2 5 1 R2. ఈ పొజిషన్ 0 అవ్వాలి అంటే 2R2 minus 3R1 చేయాలి. చెక్ చేయండి. 2 into R2 పొజిషన్ 3 మైనస్ 3 into R1 పొజిషన్, ఈ పొజిషన్ 2. 6 minus 6 0 అవుతుంది. ఓకే, ఈ ఆపరేషన్ ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ 2 into minus 1 minus 3 into 3 ఈ టర్మ్ minus 2 minus 9 అంటే వాల్యూ minus 11. నెక్స్ట్ ఈ టర్మ్ 2 into 2 minus 3 into ఈ టర్మ్ minus 2. 2 into 2 4 minus minus into minus plus 3 into 6 3 into 2 6 4 plus 6 10 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్ 2 into 0 minus 3 into 5 2 into 0 0 అవుతుంది, minus 3 into 5 అంటే 15 minus 15 అవుతుంది. నెక్స్ట్ 4 into 2 minus 3 into 1 4 2 8 minus 3 into 1 అంటే 3 8 minus 3 5 అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఒకటి మనం 0 చేయాలి. R3 మైనస్ 2R1 చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది. 4 ఉంది, ఈ 2 కి 2 దగ్గర మల్టిప్లై చేస్తే 4 అవుతుంది. 4 minus 4 0 అవుతుంది. సో 4 minus 2 into 2 4 minus 4 0 అవుతుంది. నెక్స్ట్ minus 5 minus 2 into 3 అంటే minus 5 minus 6 minus 5 minus 6 minus 11 అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ 6 minus 2 into minus 2 అంటే 6 minus into minus plus 2 into 2 4 6 plus 4 10 అవుతుంది. నెక్స్ట్ minus 5 minus 2 into 5 minus 5 minus 10 minus 5 minus 10 minus 15 అవుతుంది. నెక్స్ట్ 7 minus 2 into 1 7 minus 2 ఈ టర్మ్ కూడా 5 అవుతుంది. నెక్స్ట్ బై యూజింగ్ సెకండ్ రో యూజ్ చేసి థర్డ్ రోని 0 చేద్దాం. ఓకే, చూద్దాం. A is equal to ఫస్ట్ రో సెకండ్ రో నేమ్ చేంజ్ అయితే అలా చూడండి. 3 2 5 1 0 minus 11 10 minus 15 5. R3 ని R3 minus R2 చేస్తున్నాం. ఈ 2 టర్మ్స్ ని ఈ 2 రోస్ ని యూజ్ చేసి R3 ని 0 చేస్తున్నాను. R3 minus R2 చేస్తున్నాను. 0 minus 0 0 minus 11 minus of minus 11 అంటే ఈ టర్మ్ కూడా 0 అవుతుంది. 10 minus 10 0 అవుతుంది. minus 15 minus 15 0 అవుతుంది. 5 minus 5 0 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్స్ ని 0 చేయాలి బై యూజింగ్ C1 కాలమ్ 1 యూజ్ చేసి ఈ టర్మ్స్ ని 0 చేద్దాం. ఈ టర్మ్ 0 చేద్దాం C1 యూజ్ చేసి. A is equal to ఫస్ట్ కాలమ్ అలా ఎంచుకున్నాం 0 0 C2 ఈ టర్మ్ 0 అవ్వాలి అంటే 2C2 minus 3C1 చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది. చూడండి 2 into C1 C2 3 minus 3 into C1 2 into 6 2 into 3 minus 3 into 2 6 minus 6 0 అవుతుంది. ఓకే, ఈ ఆపరేషన్ మనకి వర్క్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ 2 into minus 11 minus 3 into 0 3 into 0 అంటే 0 అయిపోతుంది. 2 into minus 11 అంటే minus 22. నెక్స్ట్ 0 into 2 0 అవుతుంది. minus 3 into 0 కూడా 0 అవుతుంది. 0 minus 0 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కాలం. ఈ థర్డ్ కాలం ఉంది, ఇక్కడ -2 ఉంది, ఇక్కడ +2 ఉంది. అంటే C3 plus C2 చేస్తే ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 2 minus 2 0 అవుతుంది. 10 plus 0 10 అవుతుంది. 0 plus 0 0 అవుతుంది. నెక్స్ట్ C4 ఈ టర్మ్ 0 అవ్వాలి అంటే 2C4 minus 5C2 C1 చేస్తే ఇది ఇక్కడ C1 చేస్తే ఈ వాల్యూ ఈ పొజిషన్ లో ఉన్న వాల్యూ అనేది 0 అవుతుంది. చూడండి 2 into C4 5 minus 5 into C1 అంటే ఈ పాయింట్ 2
2 5 10 minus 5 into 20 10 10 minus 10 0 అయిపోతుంది. సో ఈ ఆపరేషన్ అనేది మనకి వర్క్ అవుతుంది. నెక్స్ట్ 2 into minus 15 minus 5 into C1 అంటే 0, 5 into 0 0 అవుతుంది. 2 into minus 15 అంటే minus 30. నెక్స్ట్ 2 into 0 minus 5 into 0, 2 into 0 minus 5 into 0, ఈ 2 టర్మ్స్ కూడా 0 minus 0 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఈ 1 కూడా 0 చేయాలి అంటే C5, 2C5 minus C1 చేస్తే సరిపోతుంది. 2 into C5 టర్మ్ అంటే 1 minus C1 C1.2, 2 minus 2 0 అయిపోతుంది. సో ఈ కండిషన్ కూడా మనకి వర్క్ అవుతుంది ఈ పాయింట్ 0 చేయడానికి. నెక్స్ట్ 2 into 5 minus C1 వాల్యూ 0, 2 into 5 10 minus 0 10 అవుతుంది. నెక్స్ట్ 2 into 0 minus ఈ 0, 2 into 0 0, 0 minus 0 0 అవుతుంది. ఇది మనకి కాలమ్ ఆపరేషన్స్ అప్లై అయిన తర్వాత మనకు వచ్చిన టర్మ్. నెక్స్ట్ ఇంకొంచెం దాని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ చేద్దాం. చూద్దాం ఎలా కన్వర్ట్ అవుతుందో, ఎలా ఏ రో ఆపరేషన్స్ అప్లై చేస్తే అది నార్మల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ రోని ఫస్ట్ రోని బై 2 తోటి, అలానే సెకండ్ రోని -22 తోటి, థర్డ్ కాలమ్ ని 10 తోటి, ఫోర్త్ కాలమ్ ని -30 తోటి, ఫిఫ్త్ కాలమ్ ని 10 తోటి డివైడ్ చేద్దాం. ఎలా అంటే C1 బై -2 తో డివైడ్ చేస్తే ఈ కాలమ్ మొత్తాన్ని కూడా -2 తో డివైడ్ చేస్తే 2/2 1, 0/2 0, 0/2 0 వస్తుంది. C2 బై -22 తోటి డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే 0 బై -22 0, -22 బై -22 1, 0 బై -22 0 అవుతుంది. థర్డ్ కాలమ్ ని 10 తోటి డివైడ్ చేద్దాం. C3 ని 10 తోటి డివైడ్ చేద్దాం. 0 బై 10 అంటే 0, 10 బై 10 అంటే 1, 0 బై 10 అంటే 0. నెక్స్ట్ C4 కూడా -30 తోటి డివైడ్ చేద్దాం. -30 తోటి డివైడ్ చేస్తే 0 బై -30 అంటే 0, -30 బై -30 1, 0 బై -30 0. నెక్స్ట్ C5 బై 10 తో డివైడ్ చేద్దాం. 10 తో డివైడ్ చేస్తే 0 బై 10 అంటే 0, 10 బై 10 అంటే 1, 0 బై 10 అంటే 10. సరే, దాన్ని కూడా ఎందుకని డివైడ్ చేయాలి అంటే వీటిని డివైడ్ చేస్తే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 లో వస్తుంది. మనం రో ఆపరేషన్స్ అప్లై చేయడానికి క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. అందుకని చెప్పని ఇలా ఈ C1 C2 C3 ని ఆ టర్మ్ ఈ నంబర్స్ 22 10 -30 10 తోటి డివైడ్ చేస్తాం. మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. ఈ ఆపరేషన్ ఈ రోలో ఇన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 1 0 1 1 1 1 1 అంటే ఈ కాలమ్ ఆపరేషన్ యూజ్ చేసి ఈ టర్మ్స్ అన్ని కూడా జీరోస్ చేయొచ్చు. చూద్దాం ఎలా చేస్తాము. ఫస్ట్ కాలమ్ అలానే ఎంచుకున్నా 0 0 0, సెకండ్ కాలమ్ ని అలానే ఎంచుకున్నా 0 1 0, థర్డ్ కాలమ్ ని C3 మైనస్ C2 చేయండి. C3 మైనస్ C2 చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది. 0 మైనస్ 0 0, 1 మైనస్ 1 0, 0 మైనస్ 0 0 అవుతుంది. నెక్స్ట్ C4 కూడా C4 మైనస్ C2 చేస్తే కూడా ఈ వాల్యూ 0 అవుతుంది. C4 మైనస్ C2 0 మైనస్ 0 0, 1 మైనస్ 1 0, 0 మైనస్ 0 0. నెక్స్ట్ C5 కూడా సేమ్ అలానే C5 మైనస్ C2 చేస్తే 0 మైనస్ 0 0, 1 మైనస్ 1 0, 0 మైనస్ 0 0. ఇదొక ఏ మ్యాట్రిక్స్ అనేది I2 0 0 0 ఈ ఫామ్ లాగా నార్మల్ ఫామ్ కి కన్వర్ట్ అయ్యింది. మనం ఈ మ్యాట్రిక్స్ నుండి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేసి అన్నిటిని కూడా జీరోస్ చేస్తాం. డయాగనల్ ఎలిమెంట్స్ కాకుండా నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ని స్క్వేర్ మ్యాట్రిక్స్ లో అయితేనేమో నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ చేయడానికి చూస్తాం. ఇలా రెక్టాంగులర్ మ్యాట్రిసెస్ లో అయితేనేమో ఇది ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్ లో ఉన్న టర్మ్స్ ని పైవట్ ఎలిమెంట్ గా ఉన్న మిగతా టర్మ్స్ ని జీరో చేస్తే మిగతా లోపల ఉన్న ఆపరేషన్స్ లో ఉన్న టర్మ్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా జీరో అవుతాయి. ఇఫ్ ఇన్ కేసు ఇలా అవ్వకపోతే ఒకటే రోలో టర్మ్స్ ఆర్ ఒకటే కాలమ్ లో టర్మ్స్ ఉంటే ఒకటే టర్మ్ ఉంచుకొని మిగతా వాటిని కూడా మనం బై యూజింగ్ దిస్ కాలమ్ ఆర్ రోన్ యూజ్ చేసి ఈ మిగతా టర్మ్స్ కూడా జీరో చేసుకుంటాం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేలాగా మన రో ఆపరేషన్స్ అప్లై చేసి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. దీని ఒక ర్యాంక్ ఏమవుతుంది, ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డరే దీని యొక్క ఈ గివెన్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అవుతుంది. దీని యొక్క ఆర్డర్ 2, సో ద గివెన్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 2 అవుతుంది. ఇలా
బై యూజింగ్ నార్మల్ ఫామ్ యూజ్ చేసి ఆ కెనానికల్ ఫామ్ యూజ్ చేసి ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.